సార్ నిన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం చూసాం. కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది సార్. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని చెప్పేసి అంతకుముందు వేణుస్వామి ఒక జోస్యం చెప్పారు సార్. ఆయన జోస్యాన్ని నమ్ముకొని చాలా మంది బెట్టింగ్‌లేసారంట. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆయన పైన దాడికి సిద్ధపడ్డారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. నిజంగా దాడి చేశారా? మరి ఏం జరిగింది సార్ అసలు? దాడి చేశారో లేదో తెలీదు గానీ సోషల్ మీడియాలో అయితే దాడి చేస్తున్నారు. ఫిజికల్‌గా దాడి చేశారో లేదో తెలీదు. ఎందుకంటే ఆయన మొన్న కూడా 2 రోజుల ముందు కూడా నేను 2 నెలలకు ముందే చెప్పాను కదా! దాని ప్రకారమే ఫైనల్‌కి వెళ్ళింది చూడండి అని మళ్ళీ ఆయన విజృంభించి చెప్పాడనమాట. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ఏ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళే ఖచ్చితంగా కప్పు గెలుస్తారని నేను 2 నెలలకు ముందే చెప్పాను. దాని ప్రకారమే వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఫైనల్‌కి కూడా వెళ్ళారు. నా జోస్యం కరెక్ట్ అయింది కదా అని ఆయన 2 రోజుల ముందు కూడా చెప్పాడు. సో దీనివల్ల ఏమైందంటే బెట్టింగ్ బాగా పెరిగింది. దీని సన్ రైజర్స్ మీద విపరీతంగా కట్టారనమాట. అందులో చాలామంది గుడ్డిగా జోస్యులు నమ్మే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఈయన్ని ఫాలో అయ్యారు. ఈయన చెప్పాడు కాబట్టి మనకి డబ్బులు వస్తుందని విపరీతంగా రెచ్చిపోయి కట్టేశారు. తీరా చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బహుశా ఇది చెత్త రికార్డు అనుకుంటా కదా, లోయెస్ట్ స్కోర్ 113 రన్స్ చేశారు. 18.3 ఓవర్లలో ఆల్అవుట్ అయిపోయారు దారుణంగా. వాళ్ళేమో 2 వికెట్లకి 10.3 ఓవర్లలో వాళ్ళు చేసి ఫినిష్ చేశారు. సో దీని మీద మీమ్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. వీళ్ళు మిగతా చోట్ల పులి నైట్ రైడర్స్ దగ్గరికి వచ్చేసరికి పిల్లి అయిపోయారు. మామూలుగానే ఒక్కోసారి ఫైనల్స్లో ప్రెజర్ ఉంటుంది, విపరీతంగా ప్రెజర్ ఉంటుంది. సో ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో వాళ్ళు ఒక్కోసారి మనం చాలాసార్లు చూసాం కదా, సైకిల్ స్టాండ్ లాగా పడిపోతూ ఉంటాయి వాళ్ళు. మన వాళ్ళు కూడా ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఒక్కోసారి ఫైనల్స్కి వెళ్ళినాక పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. జనరల్గా ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ని తట్టుకోవడమే ఇంపార్టెంట్. యాక్చువల్గా సైకలాజికల్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళకి ఇదంతా ఉంటుంది. కానీ ఎంత ఉన్నా కూడా విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ ఖచ్చితంగా పడుతుంది. అయితే ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు క్రికెట్ మనం పక్కన పెడితే, ఎందుకంటే గేమ్ అంటేనే గెలుపు ఓటములు సహజం. దానికి సంబంధించి బాధ, కోపం, ఆనందం అన్నీ కూడా సహజమే. ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కానీ మెంటల్గా ఆ టైంకి కంట్రోల్ చేసుకోవడం కష్టం. అందుకని కావ్య మారన్ కూడా ఏడవడం, మళ్ళీ ఆమె కలకత్తా కేకేఆర్ వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ ఆమె కూడా ఇట్లాంటి ఫెయిల్యూర్స్ అనేకం చూసి వచ్చుంటుంది. సో ఏదేమైనా క్రికెట్ను పక్కన పెడితే వేణుస్వామిది మళ్ళొకసారి చర్చ జరుగుతుంది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా విపరీతంగా వాడుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారంటే జగన్ 100% సీఎం అవుతాడని ఈయన కుండ బండ అన్ని బద్దలు కొట్టి చెప్తున్నాడు ప్రతిసారి. దాంతో ఏమవుతుందంటే జగన్ని సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా ఆయన్ని పదే పిలవడం, జగన్ గెలుస్తాడని చెప్పడం, ఇది వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. ఇది కొంత ఇబ్బందిగా మారింది తెలుగుదేశం వాళ్ళకి. సో దానివల్ల తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ దొరికాడరా మనోడు అని చెప్పి విపరీతంగా ఈయన్ని ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్లు, ఆ వీడియోలు తీసి అంతవరకు పెడుతున్నారు. సో నేను చాలాసార్లు చెప్పాను మన ఛానల్లో, జ్యోతిష్యం అనేది వేణుస్వామి అయినా ఇంకొక స్వామి అయినా వాళ్ళు ఏంటంటే ప్రెడిక్ట్ చేస్తారు అంతే. వాళ్ళు ఆయన అంటాడు నేను ప్రెడిక్ట్ చేయను, జ్యోతిష్యం జాతకం ప్రకారం చెప్తానని. జాతకం అనేదే బుల్షిట్. యాక్చువల్గా పంచాంగం ఇండియాలో ఎందుకు ఏర్పడిందంటే మనకి ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం. అంటే ఒక సీజనల్ సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్ ప్రకారం అగ్రికల్చర్లో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్కి, రెయినీ సీజన్కి మనం ఇప్పటి నుంచి భూమిని రెడీ చేసుకోవడం, విత్తనాలు రెడీ చేసుకోవడం, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఈ సైకిల్ని కొద్ది రోజుల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఏ సైకిల్ ఎలా వస్తుంది ఇవన్నీ చేసి రైతులకి హెల్ప్ అయ్యే విధంగా పంచాంగం అనేది మనకి పూర్వకాలంలో ఏర్పడింది. సో అంటే ఏ సైకిల్లో మనకి వర్షాలు వస్తాయి, ఏ సైకిల్లో సీజన్ ఎలా మారుతుంది, ఇవన్నీ చెప్పడానికి ప్రధానంగా పంచాంగం ఏర్పడింది. అయితే మెల్లమెల్లగా ఏమైందంటే మనిషికి ప్రిడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైవ్స్లో.
మనకి భవిష్యత్తులో ఏం జరగచ్చు, ఇప్పుడు ఒక జబ్బు వస్తుంది, జబ్బు ఎప్పుడు వెళ్తుందో తెలియని ఒక అన్సర్టనిటీ జీవితంలో ఉన్నంతకాలం జ్యోతిష్యం ఉంటుందని నేను చెప్పాను. ఈ అన్సర్టనిటీ వల్ల ఏమవుతుందంటే మనం తెలుసుకోవాలనిపిస్తుంది, ఇది ఎంతకాలం ఉంటుంది, ఈ హెల్త్ ఇష్యూ ఎంతకాలం ఉంటుంది అనేది ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. ఇప్పుడు నీకు ఒక 6 నెలల పాటు నీకు ఈ జబ్బు ఉంటుంది, 6 నెలల తర్వాత నీకు గురుడు 6వ ఇంట్లోను, శుక్రుడు 7వ ఇంట్లోను, శని 12వ ఇంట్లోకి వస్తాడు, అప్పుడు గ్రహగతులన్నీ మారుతాయి నీకు, అప్పటి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది నీ ఆరోగ్యం అని ఇవ్వడం చెప్పాడు అనుకో, ఒక హోప్ క్రియేట్ అవుతుంది. మనిషికి ఒక హోప్ ఉండాలి, అది ఫాల్స్ హోప్ అయినా ఒక హోప్ అనేది ఉండాలి. సో ఈ హోప్ ఇవ్వడానికి వీళ్ళు పనికి వస్తారు అనమాట. ఎక్కువగా జ్యోతిష్యం పాజిటివ్ యాంగిల్లో ఎక్కువ చెప్తారు. అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావని ఎవరు ఇట్లాంటి వేణుస్వాములే ఇట్లాంటి చెప్తుంటారు, ఈయన నెగిటివ్ పబ్లిసిటీలోకి వచ్చాడు అంటే ఎవరు విడాకులు తీసుకుంటారు, ఎవరు చచ్చిపోతారు, ఇది చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. సో జనరల్గా జ్యోతిష్యం ఏం చెప్తుందంటే పాజిటివ్ యాంగిల్లో, అంటే నీకు ఒక ప్రాబ్లం చెప్తుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా జ్యోతిష్యం చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉద్యోగం రాలేదు, నిరుద్యోగిగా ఉన్నావు, నీకు ఇంకా నువ్వు ఈ వ్రతం చేస్తేనో లేకపోతే ఈ గుడికి పలానా గుడికి వెళ్తానో లేదా నవగ్రహాలని 108 చుట్లు రోజు చుడితే నీకు 3 నెలల లోపల ఉద్యోగం వస్తుందని చెప్తుంది. అంటే నీకు ఒక యాక్టివిటీ ఇస్తుంది, ఒక హోప్ ఇస్తుంది. ఈ యాక్టివిటీతో నీ హోప్ని నువ్వు ఇది చేసుకో. ఈ పొరపాటునోడికి జాబ్ వస్తే జ్యోతిష్యం చెప్పింది కరెక్టు, రాలేదనుకో నీకు అనుకోకుండా శుక్రుడు 4వ ఇంట్లోకి వచ్చేసాడు, అందువల్ల ఇది జరిగింది, జనరల్గా రాడు అని ఎట్లేదో కవర్ చేసి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. జనరల్గా జనం కూడా ఎలా ఉంటారంటే మనకు 10 రకాల సమస్యలకి చెప్పాడు అనుకో, అందులో 2, 3 రైట్ అయినా కూడా ఆ జ్యోతిష్యాన్ని నమ్ముతారు. సో ఇలాగా జ్యోతిష్యం అనేది బతికేస్తూ ఉంటుంది. సో దీన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని ఇది చేయడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే ఈయన కూడా ఏంటంటే జనరల్గా ఆయన తెలివైనవాడు, ఎందుకంటే టీనేజ్ నుంచి జ్యోతిష్యంలో ఉన్నాడు, టీనేజ్ నుంచే సినిమా రంగంలో ఉన్నాడు, ఆయన సినిమాలు యాక్ట్ చేశాడు. సో అందుకని ఈ సినిమా వాళ్ళ ద్వారా మనం పాపులర్ అవ్వచ్చు అనే విషయం చాలా అర్లీగా గ్రహించాడు. ఫస్ట్లో ఆయన వైబ్రేషన్ థియరీని పట్టుకున్నాడు, టైటిల్స్కి వైబ్రేషన్ ఉంటుంది, ఏ టైటిల్ పెడితే వైబ్రేషన్ బాగుంటే ఆ టైటిల్ హిట్ అవుతుంది అన్న ఒక థియరీని క్రియేట్ చేశాడు. ఇది వినాయక్ లాంటి వాళ్ళకి బాగా వీటి మీద నమ్మకం ఎక్కువ. సో దాంతో వాళ్ళు ఇన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. యాక్చువల్గా సినిమా రంగమే ఒక రకమైన భయంకరమైన అన్సర్టెనిటీతో ఉంటుంది, ఎందుకంటే ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా హిట్ కాదు ఎవరికి తెలియదు. అందువల్ల ఈ అన్సర్టనిటీ ఉండడం వల్ల సినిమా వాళ్ళకి ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి, సర్టనిటీ ఉంటే ఈ సెంటిమెంట్ ఉండదు. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం, దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయో మనకు క్లారిటీ ఉందనుకో, మన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాం, ఎన్ని వ్యూస్ వస్తాయి సార్ అని అడగం కదా, ఎందుకంటే మనకే తెలుసు దీనికి ఇన్ని రావచ్చు, ఒకవేళ అటు ఇటు తప్పినా కొన్ని అటు ఇటు ఉంటుంది అంతే. మనం వెళ్ళి దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయని ఎవడన్నా చెప్పమంటే వాడు చెప్పగలడా, ఎవడు కూడా చెప్పలేడు. అట్లాగే ఇది కూడా ఏంటంటే విడిపోతారని జనరల్గా ఈ సెలబ్రిటీస్ విడిపోతుంటారు, అంటే డైవర్స్ రేటు బాగా పెరిగింది అర్బన్లో, ఓవరాల్గా ఏం పెరగలేదు. ఓవరాల్గా ఇండియాలో 1 ఉంది ఇది డైవర్స్ రేటు, కానీ అర్బన్లో పెరుగుతుండడం వల్ల ఓవరాల్గా డైవర్స్ రేటు పెరిగిందన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. సో దీన్ని ఈ సెలబ్రిటీల్లో ఎట్లాగో డైవర్స్లు అవుతాయి కాబట్టి చెప్పేస్తే అయితే నేను చెప్పాను అనొచ్చు, అవ్వకపోతే సైలెంట్గా ఉండొచ్చు అన్నట్టుగా ఈయన అందరిది చెప్పేస్తూ ఉన్నాడు. సో అందులో కొంతమంది జరుగుతున్నాయి కాబట్టి వేణుస్వామి చెప్పాడు జరిగింది అన్న దీన్ని తీసుకెళ్తున్నాడు. దీనివల్ల ఈయనకి ప్రధానంగా ఏంటంటే నిజానికి ఆయన జ్యోతిష్యం ప్రధాన ఆదాయ వనరు కాదు, సోర్స్ కాదు. ఆయనకి పబ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్లో ఏంటంటే సర్కిల్ రావాలి, సర్కిల్ పెద్దది వస్తే రియల్ ఎస్టేట్లో పెద్ద వెంచర్స్ ఆయన అమ్ముకోవచ్చు.